రెడ్డి అలా తమ్ముడు రెడ్డి ఇలా ఏమిటిది? మంత్రి పదవి రానందుకు రగిలిపోతోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జర్నలిస్టులను అలా విమర్శించడం తప్పు అన్నారు. మరోవైపు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావాలని గణపతి హోమం నిర్వహించారు. మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. వాళ్ళ నాలెడ్జ్ని మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టు చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనవి. రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై ముఖ్యమంత్రి అలా మాట్లాడడం సరికాదన్నారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలన్నారు. తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా పనిచేస్తోందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని చూడటం సరికాదన్నారు. మిగతా జర్నలిస్టులను సోషల్ మీడియా జర్నలిస్టులపైకి ఎగదోయడం విభజించి పాలించడమే అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ కుటిల పన్నాగాలను తెలంగాణ సహించదన్నారు రాజగోపాల్ రెడ్డి. 2వ విడత కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం మంత్రుల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే 10 ఏళ్ల వరకు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారాయన. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ధోరణి సరికాదన్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాలేదన్న కోపాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తమ్ముడు కోమటిరెడ్డి అలా అనుముల రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుంటే అన్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావాలని పూజలు జరిపించారు. అన్ని విషయాల్లో ఒకే మాటపై ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి విషయంలో క్వైట్ ఆపోజిట్ గా ఉండటం నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.